జీవితంలో విజయం వచ్చినా, అపజయం ఎదురైనా ఒకేలా ఉండడం కొందరికి మాత్రమే సాధ్యం. అలాంటి కొద్ది మందిలో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఓ సినిమా ఒప్పుకోవాలంటే కొన్ని కొలబద్దలు ఉండాలి. తెర మీద హీరో కనిపించగానే ఓ పాట పండిందా లేదా, ఫైట్ రిచ్‌గా వస్తుందా రాదా అనే లెక్కలు మా హీరోలు సమాధానాలు రాబట్టుకుంటారు. తెర మీద మొత్తం నేనే కనిపించాలి, నా తర్వాత ఎవరైనా అనే రూల్స్ పెట్టుకుంటారు. స్టార్ ఇమేజ్ గురించి పట్టించుకుంటే ఇవన్నీ పాటించాలి. కానీ వెంకటేష్ ఇవన్నీ పట్టించుకోరు. కథను నమ్ముకునే హీరో ఆయన. మంచి కథ అంటూ ఎవరైనా వస్తే నటించడానికి ఆయన ఎప్పుడూ రెడీ. అందుకే తన తోటి హీరోల కంటే విభిన్న చిత్రాలు పాత్రలు చేయగలుగుతున్నారు. వెంకటేష్కు 65 ఏళ్ళు అయినా నటుడిగా ఆయన వయసు 40 ఏళ్ళు. అవునండి, సరిగ్గా 40 ఏళ్ల క్రితం ఇదే రోజున, అంటే 1986 జనవరి 1న వెంకటేష్ హీరోగా తొలిసారి కెమెరా ముందుకు వచ్చారు. ఆయన తొలి చిత్రం కలియుగ పాండవులు షూటింగ్ మద్రాసులో మొదలైంది. ఈ చిత్రంలో ఖుష్బూ, అశ్విని హీరోయిన్లుగా నటించారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు.